ఓకేనా? సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అదే అదే హే భగవాన్ టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే సినిమా లవర్స్ కి, ఇక్కడ ఉన్న గెస్టులందరికీ. ఇక్కడ ఉన్న హ్యాపీ థింగ్ ఏంటంటే ఈ గెస్టులందరూ అంటే నేను కూడా అందరం కలిసి యూట్యూబ్ నుంచే వచ్చాము. మీరు గెస్ట్ కాదండి, టీమ్. చెప్పండి. అదేలమ్మా. ఓకే. రాజు వెట్స్ రాంబాయ్ కంగ్రాట్స్ అండి, సూపర్ హిట్ పెట్టారు. అండ్ లిటిల్ ఆర్ట్స్ బ్లాక్ బస్టర్ పెట్టారు. అంటే మీరు కూడా కాజాగూడలో స్థలం చూస్తున్నారని నాకు తెలిసింది. ఇప్పించారా? ఓకే. సో ఇంత సక్సెస్ఫుల్ యాక్టర్ అవుతారు, ఓకే. బట్ ఒకవేళ యాక్టర్ అనేది మీ ప్రొఫెషన్ కాకపోయి ఉంటే, మాకు భగవాన్ గారి ఫ్యామిలీ బిజినెస్ ఎలాగో తెలియదు కానీ మీరు ఏ బిజినెస్ చేసి ఉండేవారని తెలుసుకోవాలనుంది. నెల్లూరులో నేరేడుపల్ల బిజినెస్. నిజరా బాబు, ఎంత అనుకున్నావు అసలుకి? ఒక్కొక్క కేజీ ఎంత కమ్ముతున్నారు? అంటే అందరికీ సీజన్ నచ్చింది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ లైక్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ది ఫన్ సినిమాలో ఉండే దాంట్లో. ట్రైలర్లో యూల్ సీ ద బిగ్గర్ వరల్డ్ అండ్ చాలా సింపుల్ బ్రీజీగా వెళ్ళిపోతుంది సినిమా. లైట్ హార్టెడ్, ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్. గుడ్ మార్నింగ్ అండి. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ మీకు దాంట్లో బాగా కనిపిస్తాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. క్వాలిటీగా ఉంటుంది. థియేటర్కి వచ్చి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు, చాలా బాగుంది, వచ్చి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ డిఓపి మహిరెడ్డి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ నరేన్ సార్, థ్యాంక్ యూ రమణారెడ్డి గారు, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియాకి చెప్పండి బ్రో. మా స్పెషల్ గెస్ట్కి బిజినెస్ ఏమన్నా ఏదైనా సినిమా బిజినెస్ సినిమా బిజినెస్ అంటే వంశీ గారు లాగా. ఓకే, ఏదైనా సినిమాలోనే అంటున్నా డైరెక్టర్ గోపి గారు. ఓకే, మరిక శ్రవంతి ఇప్పుడు యాక్ట్రెస్ గా మీ ముందుకు రాబోతుంది. లైట్ గా భయం వస్తుంది. ఆ చివరి నిల్చుంటే బాగుండేది, కంగారు లేకుండా అందరినీ మాట్లాడండి అది ఇదని పని చేసేవాళ్ళం. పోయింది, ప్రిపేర్ అయిందంతా పోయింది. సుదర్శన్ గారు కూడా తప్పు చేశారు కదా ఇందాక. చేశారు, అందుకే చెప్పా. అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది మళ్ళీ స్టేజ్ మీద రావడం. అండ్ ఎస్పెషల్లీ ఫస్ట్ రీజన్ వంశీ పాటన్ అయితే, ఇంకొక రీజన్ నాకు సుహాస్ అన్న అంటే నాకు చాలా చాలా ఇష్టము. ఎందుకంటే నాకు ఒక ఇన్స్పిరేషన్. నేను చాలా రోజులు అంటే నేను మన వల్ల కాదేమో వెళ్ళిపోవడం అనుకున్న ప్రతిసారి సుహాస్ అమ్ముకునేవారేమో. నేను గోటిల్ బిజినెస్, గోటిల్ ఫ్యాక్టరీ బాగా నడుస్తుంది ఇప్పుడు. కుర్కురా ఫ్యాక్టరీ. Okay, strategist, the successful distributor. Thank you, media, for coming here, for gracing this event. And